తమ టీవీలో ఈరోజు ఎగ్ మసాలా ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా టేస్టీగా ఉండే ఫ్రై ఐటమ్ ఇది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 3, ఉల్లిపాయలు 2, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, తాలింపు గింజలు 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర 2 రెమ్మలు. మసాలా తయారీ కోసం టమాటాలు 2, ఉల్లిపాయ 1, ఎండుమిర్చి 5-6, ధనియాలు 1 టీ స్పూన్, చెక్క 4, యాలక్కాయ 1, సోంపు 1 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్. ఈ అన్ని ఐటమ్స్ మనం గ్రైండ్ చేసుకొని మసాలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా గుడ్లని ఉడకబెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వేడి చేయండి. తర్వాత అందులో దాల్చిన చెక్క, ధనియాలు, లవంగాలు, ఎండుమిర్చి, సోంపు, గసగసాలు వేయించండి. ఇవన్నీ 2 నిమిషాల పాటు వేయించాలి. కలర్ మారేంత వరకు ఇవి వేయించి ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోండి. తర్వాత అదే బాండిలో 1 టీ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. ఐదు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందు గ్రైండ్ చేసుకున్న మసాలా, అలాగే ఉల్లిపాయ, టమాటాలు వేసి బాగా గ్రైండ్ చేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ రెడీ అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు రెడీ చేసి పెట్టుకోండి. ఉడకబెట్టిన గుడ్లను కూడా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత అదే బాండిలో నూనె వేసి వేడి చేయండి. తర్వాత గుడ్లకి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. అన్ని వైపులా స్లిట్స్ పెట్టుకొని కాగుతున్న నూనెలో వేసి 2 నిమిషాలు వేయించండి. తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేయండి. తర్వాత ఉప్పు వేయండి. తర్వాత కారం వేయండి. తర్వాత అందులో గరం మసాలా పౌడర్ వేయండి. ఇవన్నీ పట్టేలాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. తర్వాత అందులో మిరియాల పొడి వేయండి. తర్వాత గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో కొద్దిగా తాలింపు గింజలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. అవి బాగా వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేయండి. అవి కూడా బాగా వేగేంత వరకు సిమ్లో పెట్టి వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పుతూ వేయించండి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయండి. 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి.
తర్వాత అందులో ఉప్పు వేయండి, తర్వాత కారం వేయండి, తర్వాత పసుపు వేయండి. ఇవన్నీ వేసి దగ్గర పడేంత వరకు 5 నిమిషాల పాటు వేయించాలి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు వేయండి. 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అందులో కొత్తిమీర చల్లి 2 నిమిషాల పాటు వేయించి స్విచ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత రుచికరమైన ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయింది. దీన్ని సైడ్ డిష్లా తీసుకోవచ్చు, మెయిన్ డిష్లా కూడా రైస్తో పాటు తీసుకోవచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.